రామకృష్ణుని మానవలీల మధుర సుధారస భరితములే రామకృష్ణుని మానవలీల భగవంతుని ఆ మధుర భాషణలో సుఖ శాంతులకు నిలయములే భగవంతుని ఆ మధుర భాషణ సుఖ శాంతులకు నిలయములే రామకృష్ణ జయ రామకృష్ణ జయ రామకృష్ణ జయ రామకృష్ణ రామకృష్ణ జయ రామకృష్ణ జయ రామకృష్ణ జయ రామకృష్ణ రామకృష్ణ జయ రామకృష్ణ జయ రామకృష్ణ జయ రామకృష్ణ జయ రామకృష్ణ జయ రామకృష్ణ రామకృష్ణ జయ రామకృష్ణ జయ రామకృష్ణ జయ రామకృష్ణ పుణ్యభూమియ కమార్పురే జన్మస్థానము గదాయికే పుణ్యభూమియ కమార్పురే నారాయణుడే రామకృష్ణుడే అవతరించగా భూమిలోన నారాయణుడే రామకృష్ణుడే అవతరించగా భూమిలోన రామకృష్ణ జయ రామకృష్ణ జయ రామకృష్ణ జయ రామకృష్ణ రామకృష్ణ జయ రామకృష్ణ జయ రామకృష్ణ జయ రామకృష్ణ జయ రామకృష్ణ జయ రామకృష్ణ రామకృష్ణ జయ రామకృష్ణ జయ రామకృష్ణ జయ రామకృష్ణ బాల్యము నుండి సమాధి స్థితులు సహజములే మనగదాయికే బాల్యము నుండి సమాధి స్థితులు భాగ్యశ్రుతిని కోల్పోవుటతో బ్రహ్మానంద స్వాదనము భాగ్యశ్రుతిని కోల్పోవుటతో బ్రహ్మానంద స్వాదనము రామకృష్ణ జయ రామకృష్ణ జయ రామకృష్ణ జయ రామకృష్ణ రామకృష్ణ జయ రామకృష్ణ జయ రామకృష్ణ జయ రామకృష్ణ జయ రామకృష్ణ రామకృష్ణ జయ రామకృష్ణ జయ రామకృష్ణ జయ భగవంతుని చూడాలని తపనతో మాని నిద్రాహారములో భగవంతుని చూడాలని తపనతో మాని నిద్రాహారములో కాళీ మాతను దర్శించితివే ఆశ్రయించే దివ్య దీక్షను కాళీ మాతను దర్శించితివే ఆశ్రయించే దివ్య దీక్షను రామకృష్ణ జయ రామకృష్ణ జయ రామకృష్ణ జయ రామకృష్ణ రామకృష్ణ జయ రామకృష్ణ జయ రామకృష్ణ జయ రామకృష్ణ జయ రామకృష్ణ రామకృష్ణ జయ రామకృష్ణ జయ రామకృష్ణ జయ రామకృష్ణ. The three shlokas that we just now sang deal with the childhood
days of Bhagavan Sri Ramakrishna. In Gaya, when Khudiram had the vision of Gaya Vishnu, he prophesied that he would be born as his son. Accordingly, 1836, the Avatarana took place from Vaikunta to Kamarpukur in the form of young Gadai, later on to become Sri Ramakrishna. From the childhood, as all of us know, he demonstrated extraordinary qualities of spiritual consciousness, unparalleled, unimaginable for an ordinary mind. It was so natural for him, as the line says here, Sahajamule mana Gadaiki. It was so spontaneous, like a child's play. From the first experience that he got while going in the paddy field, till the highest realization at Dakshineshwar, it was so joyful, so spontaneous for Gadai to feel Anandam in his own heart. And later on, he taught us by his own life, Bhagavantuni Chudalane Tapanato, that burning passion that a miser has for his gold, or anyone has for his own name and fame. Sri Ramakrishna converted it into a fire of eagerness, fire of austerity, and fire of longing of the Divine Mother, forgetting sleep, forgetting his food, and almost literally becoming mad for the Divine Mother. And he took a powerful diksha, which is considered as Nabhuto na Bhavishyati. పూర్వము జరగలేదు, భవిష్యత్తులో జరుగుతుందో లేదో మనకు తెలియదు. అద్భుతమైన ఒక వ్యక్తిత్వం బాల్య గదాయి చూపించాడు కామార్పుకూర్లో. అతని అనుభవాలు ఆ మైదానంలో వెళుతున్నప్పుడు ఆకాశంలో చూసి ఉన్నట్టుండే సహజంగా భావోన్ముఖుడై బాహ్య ప్రపంచాన్ని మర్చిపోయి ఆ భగవద్ ఆనందంలో మునిగిపోయాడు చిన్న గదాయి. ఆ వయసులో నుంచే మరియు దక్షిణేశ్వరానికి వెళ్ళి కాళీమాత దర్శనం వరకు సహజ స్థితిలోని రకరకాల అనుభవాలు గదాయికి జరుగుతూ ఉండేవి. అవన్నీ మళ్ళా ఒక తపనతో నిద్రాహారాలు వదిలి మన గదాయి భవిష్యత్తులో రామకృష్ణ పరమహంస ఏ విధంగా ప్రార్థన చేస్తే తల్లి కృపకి మనం అందరం పాత్రలు అవుతామని ఈ 3 శ్లోకాల్లో 3 స్టెన్జాల్లో మనకి అర్థమవుతుంది. రామకృష్ణ జయ రామకృష్ణ జయ రామకృష్ణ జయ రామకృష్ణ రామకృష్ణ జయ రామకృష్ణ జయ రామకృష్ణ జయ రామకృష్ణ రామకృష్ణ జయ రామకృష్ణ జయ రామకృష్ణ జయ రామకృష్ణ జయ రామకృష్ణ జయ రామకృష్ణ రామకృష్ణ జయ రామకృష్ణ జయ రామకృష్ణ జయ రామకృష్ణ కాళీ మాతతో సంభాషణలు ఎల్ల వేళలా చేయుచునే కాళీ మాతతో సంభాషణలు ఎల్ల వేళలా చేయుచునే ఏ పని చేసిన అమ్మను అడిగే పని చేసిన అమ్మను అడిగే మానవులందరి మంచి కోసమే ఏ పని చేసిన అమ్మను అడిగే మానవులందరి మంచి కోసం
బ్రాహ్మణి తాంత్రిక విద్యలు నేర్పినది భైరవి బ్రాహ్మణి తాంత్రిక విద్యలు నేర్పినది అద్వయ సాధక తోతాపురితో నిర్వికల్పములు సాధించే రామకృష్ణ జయ రామకృష్ణ జయ రామకృష్ణ జయ రామకృష్ణ రామకృష్ణ జయ రామకృష్ణ జయ రామకృష్ణ జయ రామకృష్ణ రామకృష్ణ జయ రామకృష్ణ జయ రామకృష్ణ జయ రామకృష్ణ జయ రామకృష్ణ జయ రామకృష్ణ అద్వయ సాధక తోతాపురికి నేర్పినావులే కాళీ గానము అద్వయ సాధక తోతాపురికి నేర్పినావులే కాళీ గానము భజనానందమునా స్వాదించుచు చేతులు తట్టే మురిపెమునా రామకృష్ణ జయ రామకృష్ణ జయ రామకృష్ణ జయ రామకృష్ణ రామకృష్ణ జయ రామకృష్ణ జయ రామకృష్ణ జయ రామకృష్ణ రామకృష్ణ జయ రామకృష్ణ జయ రామకృష్ణ జయ రామకృష్ణ జయ రామకృష్ణ జయ రామకృష్ణ రామకృష్ణ జయ రామకృష్ణ జయ రామకృష్ణ జయ రామకృష్ణ. స్టేజ్ డెకరేషన్ చూసిన తర్వాత, ఈ లాన్ అంతా లైటింగ్ అంతా చూసిన తర్వాత, ఈ భక్తజనాన్ని అందరూ చూసిన తర్వాత నాకేం గుర్తొస్తుందంటే శ్రీరామరాజ్యం సెట్టింగ్ గుర్తొస్తుంది. ఏంటి స్వామిజీ అప్పుడే చూస్తారా శ్రీరామరాజ్యం అనుకోకండి. ఈరోజు హిందూలో రైటప్ వచ్చింది చదివి అనమాట. అయితే ఆ రామరాజ్యంలో ఇద్దరే లవకుశులు పాడారు. ఇది రామకృష్ణ రాజ్యం. ఆ ఇద్దరు నలుగురు అయ్యారు. ఇప్పుడు నలుగురు కూర్చొని మీకు శ్రీరామకృష్ణ చరిత్ర వినిపిస్తున్నాం అనమాట. నేను 3 నిమిషాల కన్నా ఎక్కువ తీసుకోవచ్చు, ఎందుకంటే మధ్య మధ్య నవ్వించాలి కదా. ఒకసారి సీతాదేవి ఏమో నుదుట బొట్టు పెట్టుకుంటుందంట. ఆంజనేయ స్వామి అప్పుడు వచ్చారు. వచ్చి అమ్మ ఏంటి నుదుటికి బొట్టు ఎందుకు పెట్టుకుంటున్నావు అని అడిగితే సీతాదేవి చెప్పిందంట, నాయనా ఈ నుదుట కుంకుమ బొట్టు పెట్టుకుంటే మీ స్వామి యొక్క ఆయుర్దాయం పెరుగుతుంది, శాంతి సౌఖ్యాలతో సుఖ సంతోషంతో ఉంటాడు, అందుకే నేను బొట్టు పెట్టుకుంటున్నాను అన్నదండి. వెంటనే ఆంజనేయ స్వామి విని గదికి వెళ్ళి ఒంటి నిండా కుంకుమ రాసుకొని వచ్చాడు. అప్పుడు అమ్మతో చెప్పాడు, సీతమ్మతో, అమ్మా నువ్వు రోజు ఒకసారి నుదుటి కుంకుమ బొట్టు పెట్టుకుంటే స్వామి ఆయుర్దాయం పెరుగుతుంది, శాంతి సౌఖ్యాలతో ఉంటారన్నావు కదా, నా ఒంటి నిండా ఇప్పుడు కుంకుమ రాసుకొని వచ్చాను, స్వామి శ్రీరామచంద్రుడు ఇంకా శాంతి సౌఖ్యాలతో నిండు ఆయుర్దాయంతో ఉంటారు అని అన్నాడు. అలాగా ఒక సత్సంగం, సంవత్సరానికి ఒక సత్సంగం చేస్తే భక్తులు ఎంతో ఆనందపడుతున్నారని తెలిసిన జ్ఞానదాన స్వామీజీ గారు భక్తులకు ఇంకా ఎక్కువ ఆధ్యాత్మిక ఆనందాన్ని, భజనానందాన్ని ఇవ్వాలని చెప్పి ప్రతి వారం సత్సంగాలు మొదలుపెట్టారు. అంటే అక్కడ ఆ ఆంజనేయుడు శ్రీరామరాజ్యంలో ఆంజనేయుడు, ఈ రామకృష్ణ లోకంలో ఆంజనేయుడు జ్ఞానదాన స్వామి. చప్పట్లు కొడుతున్నారు కానీ చిన్న తేడా ఉందండి. ఒకే ఒక డిఫరెన్స్ ఉంది. ఆ శ్రీరామరాజ్యంలో ఉన్న ఆంజనేయుడి చేతిలో గద ఉండేది, ఈ ఆంజనేయుడి చేతిలో ఎప్పుడు హార్మోనియం ఉంటుంది. అదొకటే తేడా. ఇప్పుడు అసలు కథకు వద్దాం. చాలామంది అనుకుంటున్నారు 170 సత్సంగాలు అయిపోయి ఇంకా అయిపోతాయేమో అని.
బాధపడకండి. 176 నుంచి ఇంకా వచ్చే ఆదివారం నుంచి మొదలవుతాయి. నాకు ఒకటే అనిపించింది, మీరు బొబ్బట్లు పాయాసం తినాల్సిన యోగం ఉన్నంతకాలం సత్సంగాలు అవుతాయి. కాబట్టి మీరేం బాధపడకండి, సత్సంగాలు జరుగుతూనే ఉంటాయి. ఉదయం పేపర్లో తప్పించారట 170 సత్సంగాలు అయిపోయి ఇదే లాస్ట్ అని. జ్ఞానదాన స్వామి చెప్తున్నారు రఘునాథ్ గాంధీకి, పేపర్ వాళ్ళు చెప్పు ఇది నా ఇన్ఫినిట్ నెంబర్, ఇది గో ఆన్ అండ్ ఆన్ అని చెప్పమన్నారు. కాబట్టి అది క్లారిఫై చేశాను. మీరు బొబ్బట్లు పాయసం తప్పకుండా దొరుకుతుంది. సరే, అసలు విషయానికి వచ్చేద్దాం. మరి ఏం చెప్పారు ఇక్కడ? కాళీమాతతో సంభాషణలు ఎల్లవేళలా చేయొచ్చు. అదే డిఫరెన్స్ మనకి శ్రీరామకృష్ణులకి. ఆయన జీవితం అంతా పూర్తి శరణాగతి భావం. ఏ పని చేసినా అమ్మని అడిగేవారు. మనం ఏ పని చేసినా సొంత తల్లిదండ్రులు కూడా చెప్పాం. రాత్రి 12 అయినా ఎందుకురా ఎక్కడికి వెళ్ళండి నా ఇష్టం అంటాడు ఇప్పుడు ఈ కాలం. కానీ ఆయన సాక్షాత్తు ఆ జగన్మాతని తల్లిగా భావించి అన్ని విషయాలు చెప్పారు. తోతాపురి వచ్చినప్పుడు అద్వైత సాధన చేస్తావా అంటే ఆయన వెయిట్ ఐ లాస్ట్ మై మదర్. ఈ తోతాపురి ఇత్తే థాట్, హూ ఈస్ దట్ మదర్? Sri Ramakrishna went straight to the temple and prayed mother, and he came. Yes, my mother permitted. I got the consent of my mother. Then Tautapuri thought he ridiculed. What, this foolish fellow is praying an idol. Then Narendra ఒకసారి చెప్పారు, నువ్వు నా మీద ఇలాగా ఎక్కువ నిరంతరం నా కోసమే కానీ ఆలోచిస్తుంటే నువ్వు జడభర్తుడు అయిపోతావు, జడభర్తుడిలాగా. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు అంటే శ్రీరామకృష్ణుడు వెంటనే మనలో జనరలీ వాట్ వీ డూ, వీ రిటార్ట్ ఆర్ అదర్వైజ్ వీ ట్రై టు జస్టిఫై అవర్ స్టాండ్. బట్ శ్రీరామకృష్ణ సంథింగ్ డిఫరెంట్. He went straight to the temple, mother, and asked and came back. Then he said with Narendra, చూడు నాయనా, నేను ఎందుకు ప్రేమిస్తున్నానంటే నీలో ఆ సాక్షాత్ నారాయణని చూస్తున్నాను కాబట్టి నిన్ను ప్రేమిస్తున్నాను తప్ప ఇంకేం లేదు అని అమ్మ చెప్పింది. అలాగే నరేంద్రుడు మిగతా భక్తులు శ్రీరామకృష్ణులు ఈ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నప్పుడు అడుగుతారు, స్వామి, ఇఫ్ యూ గో అండ్ ఆస్క్ మదర్, షీ విల్ డెఫినెట్లీ క్యూర్ యువర్ డిసీజ్, వై కాంట్ యూ గో అండ్ ఆస్క్? దెన్ శ్రీరామకృష్ణ స్ట్రైట్, జస్ట్ చైల్డ్ లైక్ సింప్లిసిటీ, he went straight to mother and asked and came back. What did mother say? Mother said, see, Sri Ramakrishna told mother what he told. Mother, my throat is paining so much, I can't even eat anything. I'm suffering so much. Then mother said, why are you not eating through so many mouths? Then I felt ashamed and came back. That was the reply given by Sri Ramakrishna to Narendra and all the devotees. అంటే ఆయన పూర్తిగా ఏ పని చేసినా శ్రీరామకృష్ణుల మీదే, జగజ్జనని యొక్క అనుమతితోనే చేశారు. ఆయనకు ఆరోగ్యం బాగోలేకపోయినా, ఎవరైనా తిట్టినా, ఏదైనా చేయాలన్నా, తోతాపురి సాధన చేయాలన్నా అమ్మని అడిగి చేసేవారు. కాబట్టి ఆయన యొక్క శరణాగతి భావం మనం అలవాటు చేసుకుంటే మనకు చాలా ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతాం. ఇటుపక్క కూర్చున్న రాణి రాసిన చాలామంది ఉన్నారు, వాళ్ళకి డౌట్ రావచ్చు, ఏమండి ఏది అడిగినా సరే, ఏ పని చేసినా అమ్మని అడిగే అన్నారు కదా, మరి శ్రీరామకృష్ణులు రాణి రాసుకుని చెంప చెల్లిమనిపించారు, అప్పుడు అమ్మని అడిగి చేశారా అని. అంటే శ్రీరామకృష్ణులు అమ్మ దగ్గర కూర్చొని పాడినప్పుడు ఆవిడ ఎక్కడ ఆలోచిస్తున్నట్టు కొట్టారు. ఒకవేళ మిమ్మల్ని చెంప చెల్లిమనిపించాలంటే మాత్రం కాళీమాతను అడిగే చేస్తారు. అప్పుడు అమ్మ చెప్తుంది, వద్దు వాళ్ళని కొట్టుకొని, ఎందుకంటే దే ఆర్ హైటెక్ పీపుల్, దే మే ఫైల్ ఎ కేస్ అగెన్స్ట్ యూ. అందుకని మీరేం బాధపడకండి, సేఫ్గా ఉండండి. శ్రీరామకృష్ణ వచ్చి ఏం చెంప చెల్లిమనిపించరు. చాలా టైం అయిపోతుంది, మరి ఇంకా చాలా ఉంది ఇటు. అది శ్రీరామకృష్ణ ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది శరణాగతి భావం. శరణాగతి భావం ఉంటే మనకేమవుతుంది, ఆ భగవంతుడే ఏది మంచిది ఏది చెడు మనకి దారి చూపిస్తాడు. అదే నెక్స్ట్ స్టాంజలో వస్తుంది. అమ్మ పంపిన భైరవ బ్రాహ్మణి తాంత్రిక విద్యలు నేర్పను, తర్వాత అద్వైత సాధనలు తోతాపురి. ఎప్పుడైతే మనం భగవంతుని శరణాగతి భావంతో వేడుకుంటామో మనకి ఏది అవసరమో అది చేస్తుంది. అదే శ్రీరామకృష్ణ జీవితంలో పూర్తిగా శ్రీరామకృష్ణ శరణాగతి పొందారు కాబట్టి అమ్మ దగ్గర అమ్మే పంపించింది ఆయన తర్వాత సాధనల కోసం. భైరవ బ్రాహ్మణ వచ్చింది, తాంత్రిక సాధన నేర్పింది. తాంత్రిక సాధనలు ఎన్నో అత్యంత కష్టమైనది, క్లిష్టమైన సాధనలు చేశారు. ఎలాంటివి అంటే మిడ్ నైట్ ఒక యువతి ఒడిలో కూర్చొని జపం చేయాలి. ఎంత కష్టమైన సాధన, మైండ్ మామూలుగానే కంట్రోల్లో ఉండదు. అలాంటిది శ్రీరామకృష్ణ హ్యాడ్ టు సీట్ ఆన్ ది ల్యాప్ ఆఫ్ ది యంగ్ లేడీ and that too in midnight, and he had to repeat nama, do japa, that he could do it without any much effort. That was full control over mind of Sri Ramakrishna. Then not only that,
He had to eat that rotten meat and all. These are all part of the tantric sadhana. The cooked in the human skull, he had to eat without any hesitation, without any aversion and all. So there is no temptation or hesitation or aversion. He beyond all those things. He had full control over the mind. అందుకనే చాలామంది అంటారు తాంత్రిక సాధన అయిన తర్వాత అద్వైత సాధన చేసినప్పుడు తోతాపురికి 40 సంవత్సరాలు పడితే 3 రోజుల్లో ఎందుకైందంటే ఆయన రామకృష్ణుల యొక్క మనసు పూర్తిగా పరిశుద్ధమయ్యి ఆయన స్వాధీనంలో ఉంది. స్వాధీన మనసుతో మనం ఒక గంటలో చేయాల్సిన పని పావు గంటలో చేయగలం. ఎలాంటి టెంప్టేషన్ వచ్చినో మనం దాన్ని తట్టుకోగలం. అలాగే మన స్వాధీనం లేని మనసుతో ఒక పావు గంట చేయాల్సిన పని 2 గంటలు చేయాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి శ్రీరామకృష్ణ 3 రోజుల్లోనే ఎందుకు చేశారు? అలా 3 రోజులే కదా 6 నెలలు ఆ నిర్వికల్ప సమస్థితిలో ఉన్నారు ఆయన. ఆ స్థితిలో ఉండేటప్పుడు ఆ శ్రీరామకృష్ణ, if anybody walks on the lawn of Dakshineshwar, Sriramkrishna sitting in the room used to feel somebody is trampling on over his chest. That much experience he had. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఇప్పుడు నేను ఒకరు ఉన్నారని చెప్పగలను. అది ఎవరంటే స్వామి గౌరంగానంద్ గారు. ఎందుకంటే మీరు లాన్లో అంతా కూర్చుని నడుస్తున్నారు, వీటిని ఆయన గుండెల మీద నడుస్తున్నట్టు ఆయనకు ఉంది. కాబట్టి అలాంటి ఎక్స్పీరియన్స్ ఆయన ఒక్కరికే వచ్చింది ఇప్పటికే. తర్వాత ఎక్కడికి వచ్చాం, టైం అయిపోతుంది. అద్వైత సాధన అంతా చెప్పేసాం కదా. అద్వైత సాధనలో లాస్ట్ పార్ట్ ఏంటంటే భైరవ బ్రాహ్మణి అండ్ తోతాపురి. భైరవ బ్రాహ్మణి భక్తురాలు, తోతాపురి అద్వైత వేదాంతి. సో భైరవ బ్రాహ్మణి నెవర్ అలౌడ్ శ్రీరామకృష్ణ టు డూ ఎనీ వేదాంతిక్ సాధన, అద్వైత సాధన. Similarly, Totapuri never encouraged Sri Ramakrishna to worship Divine Mother in the idol, in Vigraha Aradhana, and ఒప్పుకుండేవారు కాదు. ఇద్దరు కాంట్రడిక్టరీ. ఒకరి భక్తి ఉంది, జ్ఞానం లేదు. ఒకరి జ్ఞానం ఉంది, ఒకరి భక్తి లేదు. శ్రీరామకృష్ణ కాంబినేషన్ ఆఫ్ బోత్ భక్తి అండ్ జ్ఞాన. ఎందుకంటే భక్తి వితౌట్ జ్ఞాన ఈజ్ బ్లైండ్, జ్ఞాన వితౌట్ భక్తి ఈజ్ లేన్. మనకి కాళ్ళు నేను నడవగలం, బట్ తావ తెలియదు, చూడలేం, దానివల్ల ప్రయోజనం లేదు. అలాగే మనం కళ్ళు ఉన్నాయి చూడగలం, కాళ్ళు లేవు నడవడానికి. అలాగే భక్తి ఎలాంటిదంటే కాళ్ళు లాంటిది నడవడానికి, జ్ఞానం కళ్ళు లాంటిది మనకి దోవ చూపించి ముందుకు తీసుకెళ్ళింది. కాబట్టి మన శ్రీరామకృష్ణ భక్తుల్లో మన నిజమైన భక్తులు కావాలంటే భక్తి అండ్ జ్ఞాన బోత్ we should cultivate. That is, then we will become a true devotee of Sri Ramakrishna. Okay, madam. So in a few minutes, Aratrikam will start. So we'll have a short Namavali. So then we'll get ready for Arati. All of us will sing Aratrikam for Bhagavan Sri Ramakrishna. Om Namo Bhagavate Ramakrishnaaya. 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 Om Namo Bhagavate Ramakrishnaaya.
शिवाय ओम नमः